హలో అండి. ఎలా ఉన్నారు? నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మెత్తని పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అచ్చం రోడ్ సైడ్ బండి మీద అమ్మే పకోడీ టేస్ట్ వచ్చేలాగా చాలా ఈజీగా చిన్న చిన్న టిప్స్‌తో సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా సింపుల్‌గా 5 నిమిషాల్లో మెత్తని పకోడీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ 2 ఆనియన్స్ నాకు ఒక కప్పు పైనే వచ్చాయి. తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని ఇలా లేయర్స్ సెపరేట్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఓ ఇంచు అల్లం తరుగు, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా పసుపు, ఒక కప్పు శనగపిండి, కొద్దిగా సాల్టు, పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరో హాఫ్ కప్ వరకు శనగపిండిని కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పకోడీ అనేది గుల్లగా వస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడీ అనేది టేస్ట్ బాగుంటుంది. మనం కలుపుకున్న పిండి అనేది మరీ లూజ్గా అలానే టైట్గా ఉండకూడదండి. లూజ్గా ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది. టైట్గా ఉంటే పకోడీ లోపల ముద్దగా ఉండిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా పకోడీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని వెంటనే కలపకుండా ఓ నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. వెంటనే కలిపితే పకోడీ అనేది పచ్చిగా ఉండి గరిటెకి అంటుకుంటుంది. ఇవి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే ముందు ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కలర్ చేంజ్ అవుతుంది కానీ మనకి పకోడీ అనేది సరిగా వేగదు. లోపల పచ్చిగానే ఉంటుంది. రిమైనింగ్ పిండిని కూడా ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లని సాయంత్రం వేళలో వేడిగా పకోడీ తింటే భలే ఉంటుంది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మెచ్చుకుంటారు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.